ఇది రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పట్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి ₹1 పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించింది మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు మీకు? ఎవరు కట్టేసారు మీ కాలను? అటు పైసా పనిచేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. అంటే ఏం కాబోతుంది? ఎవరో ఒత్తిడి ఉంది దీని వెనుక? ఏం కుట్ర దాగుంది? ఇది 2 ఏళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. ఇట్ టుక్ మీ 3 years టు బ్రింగ్ స్కై లైన్ టు హైదరాబాద్. మేము ఒక పద్ధతికి పోయినాం, సిస్టమ్ చేసినాం, ఓపికతోని చాలా సిన్సియర్గా మంచి పద్ధతితోని వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఒక క్రమ పద్ధతిలో పోయినాం. అట్లుంటుంది పద్ధతి. కానీ 4 ఫీజు తీసినాం. 4 10% ఏదో ఫీజు ఉండే, తర్వాత ఆర్డీఓ ఆఫీసుకోవాలి సార్, ఈ ఫీజు ఏమో కానీ ఆ ఫీజు ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పింది. అది తీసేవతల వాడేసాం. అది తీసేసినాం. ఆర్డీఓ దగ్గర పోయే అవసరం లేకుండా కూడా చేసినాం. ఇప్పుడు అదొక ఫీజు. ఆ ఫీజుతో ఏమైంది? ఆయనతో పీకింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గంగా కలిసింది. మేమేమో ఆనాడు నిజంగా చెప్తున్నా, చాలా సంతోషంగా చెప్తున్నా, నేను భూముల ధరలు పెంచినాం తెలంగాణలో. ప్రజా ఆస్తులు పెంచినాం, ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం. 4 ఎకరాల నోడు ధీమాతో ఉండే తెలంగాణలో. కొద్దిగా డాంబర్ రోడ్డు అంటుకునే 4 ఎకరాల నోడు 50 లక్షల కాడికి అమ్మితే నాకు 2 కోట్ల శ్రీమంతుడు అని చెప్పుకున్నాడు కాలర్ ఎగరేసుకొని. ఇవాళ ఏమైనాయండి భూముల ధరలు? కుప్ప ఊలిపోయినాయి. ఇంకా అమ్మాయి పెయింట్ ఉంటే ఎకరం అమ్మి చేద్దాం అనుకుంటే కొనే దిక్కు లేదు సార్ అని కళ్ళకు నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు. ఇవాళ లేదు, ఒక ఎకరా కూడా అమ్ముడు పోతలేదు, ఎవడు కొంటలేడు. దిక్కు లేకుండా అమ్ముకుంటే ఇష్టం వచ్చిన అడ్డమైన ధరలకు అమ్ముకోవాలి. సో ఈ అరాకిరి మాటలు చెప్పి అడ్డమైన హామీలన్నీ ఇచ్చి నీకు చేసాదగాక కేవలం రాజకీయ అధికారమే మా లక్ష్యం అనే పద్ధతిలో ఇచ్చి ఇలా ప్రజలను వంచి అటు రైతాంగాన్ని నేర్పిస్తున్నారు, పేద ప్రజలు నేర్పిస్తున్నారు, పేద విద్యార్థులు నేర్పిస్తున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ నేర్పిస్తున్నారు. పచ్చి అబద్ధాలు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం. కావు ఉతికింది కదా, ఈ చెంప ఆ చెంప వాయించింది కదా. ఎంత కడుతున్నారు? తీసుకున్న అప్పులు ఏంటంటే 2,90,000 కోట్లు మొత్తం కలిపి చెప్పారు కదా చాలా స్పష్టంగా. సో ఇట్లా ఇవన్నీ వాస్తవాలు ఒక పక్కకుంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా.